అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జనసేన పార్టీ కార్యవర్గ సమావేశం ఈరోజు కలిసాం. ప్రధానంగా రాష్ట్రంలో అనేక అంశాలపైన రాజకీయ పరంగా కానివ్వండి, అభివృద్ధి పరంగా కానివ్వండి, సంక్షేమ పరంగా అసలు కూటమి ఏర్పాటు అవడానికి కోసం, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం ఒక అంకిత భావంతో త్యాగమూర్తులుగా నిలిచిన మా జన సైనికులు, వీర మహిళలు, మా నాయకులు, వాళ్ళు పడిన కష్టాలు, వాళ్ళు ఏ విధంగా పార్టీకి సేవలు అందించారో మరింత ఉత్సాహం నింపే విధంగా ఒక కొత్త ఆలోచనతోటి పార్టీలో ఉన్న నాయకులు ఎవరైతే ఈ రోజున మేము శాసనసభ్యులుగా, శాసన మండలి సభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నామో, జిల్లా స్థాయిలో ఉన్న మా నాయకత్వం, వీళ్ళందరూ కూడా ఒక అంకిత భావంతో పనిచేసే విధంగా, ప్రజలకి మరింత దగ్గరయ్యే విధంగా కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్లాలని మా పార్టీ అధ్యక్షులు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 2 తీర్మానాలు ప్రవేశపెట్టాం ఈ రోజున. మొదటి తీర్మానం, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా కల్తీ నెయ్యి సరఫరా చేసి 233 కోట్ల రూపాయల కుంభకోణంలో పాల్గొని 60 లక్షల లీటర్ల నెయ్యి అని చెప్పి మరి కేవలం కెమికల్స్ తోటి, పామాయిల్ తోటి కలిపిన పదార్థాలని వీళ్ళు సప్లై చేసి ఈరోజు ఒక బూటకు ప్రచారం వైఎస్ఆర్సీపీ నాయకులు మొదలుపెట్టారు. దాన్ని క్షేత్రస్థాయిలో ప్రతి నియోజకవర్గంలో మండల స్థాయి వరకు, గ్రామ స్థాయి వరకు విస్తృతంగా పార్టీ శ్రేణులందరినీ కూడా తీసుకెళ్లమని ఈరోజు మా పార్టీ అధ్యక్షులు ఇచ్చిన ఆదేశాల మేరకు దాన్ని ఖండిస్తూ, ఆ ప్రచారానికి బదులుగా వాస్తవ పరిస్థితులు రాబోయే రోజుల్లో ఇంకా వివరించుకుంటూ తీసుకెళ్లాలని ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఎన్డీడీబీ రిపోర్ట్ ని బేస్ చేసుకుని ఇచ్చిన ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ ని ఏ విధంగా వీళ్ళు కావాలని ట్విస్ట్ చేసి వాళ్ళ స్వార్థాల కోసం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారో దాన్ని ఖండిస్తూ తీర్మానం చేయడం జరిగింది. రెండో తీర్మానం, నిన్న కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా మనకి పర్యాటక శాఖలోను, అదేవిధంగా మౌలిక సదుపాయాలు పెంచే విధంగా వికసిత భారత్ 2047 కోసం మనకి స్వర్ణాంధ్ర 2047 అలైన్ అయ్యి మనం కలిసి ముందుకెళ్లే విధంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రానికి, దేశానికి ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈల ద్వారా యువతకు ఏ విధంగా ఉపాధి కల్పించే విధంగా కొన్ని ఆలోచన విధానాలు తీసుకొచ్చారో అది హర్షిస్తూ రెండో తీర్మానం చేయడం జరిగింది. 3 కమిటీలు ఈ రోజున మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్ గా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. పొలిటికల్ అఫైర్స్ కమిటీ గతంలో చాలా పటిష్టంగా క్షేత్రస్థాయిలో పనిచేసే ఆ కమిటీ వివిధ కారణాల వలన, కొంతమంది పదవులు తీసుకున్న తర్వాత వాళ్ళు బిజీగా ఉండడం వలన ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నాం కాబట్టి దాన్ని రీకాన్స్టిట్యూట్ చేయమని చెప్పారు. అది ఈ రోజే ఫైనల్ చేయబోతున్నాం. అదేవిధంగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో డిసిప్లినరీ కమిటీ ఒకటి 32 మంది సభ్యులతోటి ఆ డిసిప్లినరీ కమిటీ ఒకటి ఏర్పాటు చేసే విధంగా అడుగులేస్తున్నాం. పార్టీ సభ్యత్వం అన్నిటికంటే ముఖ్యమైన అంశం. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం తక్షణమే చేపట్టమని మా ప్రెసిడెంట్ గారు మాకు ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగా మేము ఉమ్మడి జిల్లాలుగా గతం నుంచి పనిచేస్తున్న మా ఆర్గనైజేషన్లో ప్రతి జిల్లా నుంచి కూడా ఇన్ఛార్జీలు నియమించుకునే విధంగా జిల్లా స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి, గ్రామ స్థాయి వరకు ఈ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మార్చి 14 ఆవిర్భావ దినోత్సవం లోపు రాష్ట్ర స్థాయిలో విస్తృతంగా తీసుకెళ్లే విధంగా ఖచ్చితంగా పార్టీ శ్రేణులందరినీ కూడా ఉత్సాహపరిచే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లమని చెప్పడం జరిగింది. ఆ కమిటీ కూడా ఈ రోజు దాదాపు ఖరారు చేసి ఈ రోజు రాత్రికల్లా ప్రకటించే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఈ సమావేశం ద్వారా ఒక నూతన ఉత్తేజం, అంకిత భావంతో పనిచేసే భావన, నిజాయితీగా ప్రజల కోసం, రాష్ట్రం కోసం కూటమిలో మనం ఏ విధంగా కష్టపడి అందరం కలిసికట్టుగా రాష్ట్రానికి మేలు జరగాలనే తపనతోటి స్వార్థాలని పక్కన పెట్టుకుని పదవుల కోసం కాదు, ఇది మన రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం